హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదం ఇటీవల తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం 400 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతోంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూములు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో శేరిలింగంపల్లి మండలంలోని కంచగచ్చిబౌలి గ్రామంలో ఉన్నాయి. ఈ ప్రాంతం హెచ్సియు ఆవరణకు సమీపంలో ఉండడంతో దీనికి యూనివర్సిటీతో సంబంధం ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కంచగచ్చిబౌలి భూముల వివాదం 2004లో ప్రారంభమైంది. అప్పటి ఏకీకృత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు క్రీడా సౌకర్యాల కోసం కేటాయించింది. అయితే 2006లో ప్రాజెక్టు ప్రారంభం కావడంతో ఈ కేటాయింపును రద్దు చేసి భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ కోర్టుకెక్కగా 2024 మేలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ భూమిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అప్పగించి ఐటీ పార్కులు, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ భూమి హెచ్సియు సమీపంలో ఉండడం, దాని పర్యావరణ ప్రాముఖ్యత కారణంగా విద్యార్థులు, పర్యావరణవాదులు వ్యతిరేకతను తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి తమ సొంతమని, రెవెన్యూ రికార్డుల్లో ఇది అటవీ భూమిగా గుర్తించబడలేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేలం 10,000 నుండి 15,000 కోట్ల రూపాయల ఆదాయం తెస్తుందని, దీంతో హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ భూమి హెచ్సియుకి చెందింది కాదని, విద్యార్థులు తప్పుదారి పట్టించబడ్డారని ఆరోపించారు. టీజీఐఐసి ఈ ప్రాజెక్టులో మష్రూమ్ రాక్ వంటి ప్రకృతి సంపదను కాపాడుతూ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందిస్తామని హామీ ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని, రాహుల్ గాంధీ గతంలో హెచ్సియు విద్యార్థులకు మద్దతిచ్చినా ఇప్పుడు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ నేత బండి సంజయ్ ఈ భూమి అటవీ లక్షణాలు కలిగి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ఆమోదం లేకుండా చెట్లు నరకడం చట్టవిరుద్ధమన్నారు. ఈ వేలం కోర్టు ధిక్కరణకు దారితీస్తుందని హెచ్చరించారు. హెచ్సియు విద్యార్థులు ఈ భూమి తమ ఆవరణలో భాగమని, దీన్ని వేలం వేయడం పర్యావరణానికి కలిగిస్తుందని వాదిస్తున్నారు. వారి ప్రకారం ఈ 400 ఎకరాల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, అరుదైన జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పీకాక్ లేక్, బఫెలో లేక్ వంటి సరస్సులు జీవ వైవిధ్యాన్ని సమృద్ధిగా ఉంచుతాయి. మార్చి 30న బుల్డోజర్లతో చెట్లు నరికి వేయడం ప్రారంభమైనప్పుడు విద్యార్థులు నిరసనలు చేపట్టారు. 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారు ఈ భూమిని యూనివర్సిటీ పేరిట నమోదు చేయాలని, వేలం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో 2 పిల్లులు దాఖలయ్యాయి. వాటా ఫౌండేషన్ ఈ భూమిని టీజీఐఐసికి కేటాయించడం చట్టవిరుద్ధమని, చెట్టు నరకడం ఆపాలని కోరింది. మరో పిటిషనర్ కలపాల బాబురావు ఈ భూమిని నేషనల్ పార్క్ గా ప్రకటించాలని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రక్షించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ఈ కేసులపై విచారణ జరగనుంది. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో లాయర్ కరపోతుల రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేలం పర్యావరణానికి ధ్వంసం చేస్తుందని, దీన్ని నిలిపివేయాలని కోరారు. పర్యావరణవాదులు ఈ భూముల వేలం వల్ల హైదరాబాద్ లో కాలుష్యం, వేడి తీవ్రత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం నగరానికి గ్రీన్ లంగ్స్ గా పనిచేస్తుందని, జీవ వైవిధ్యం నాశనం అవుతుందని అంటున్నారు. 2008-9లో హెచ్సియు WWF ఇండియా అధ్యయనం ప్రకారం ఈ భూమిలో 455 రకాల జీవులు, 100 చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం క్లైమేట్ రెగ్యులేటర్ గా, కార్బన్ సింక్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఏప్రిల్ 1, 2025న విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తుండగా రాత్రిపూట బుల్డోజర్లతో చెట్లను నరికివేశారు. బీజేపీ ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. సేవ్ హెచ్సియు ఉద్యమం సోషల్ మీడియాలో #ఆక్సిజన్ నాట్ ఆక్షన్ తో విస్తరిస్తోంది. ఈ వివాదం చట్టపరమైన, రాజకీయ యుద్ధంగా మారింది. దీని ఫలితం హైదరాబాద్ పర్యావరణ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. ఇప్పటికే పచ్చదనం కరువై చాలా నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లోని ఓ పచ్చని ప్రాంతాన్ని కనుమరుగు చేసే ప్రణాళిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి ఫారెస్ట్ పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అడవిని తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించడం వివాదాస్పదమవుతోంది. ఈ 400 ఎకరాల అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైతే గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు గణనీయంగా ప్రభావితమవుతాయి. పరిశోధకుడు అరుణ్ వాసిరెడ్డి రాసిన ఎకోలాజికల్ హెరిటేజ్ నివేదిక ప్రకారం ఈ అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తే పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. గాలి నాణ్యత మరింత దిగజారిపోతుంది. హైదరాబాద్ బయోడైవర్సిటీకి కంచగచ్చిబౌలి ఫారెస్ట్ ఎందుకు కీలకం? అది అదృశ్యమైతే ఏం జరుగుతుందో చూద్దాం.